శ్రీ గురుభ్యో నమ. రాధే రాధే ఫ్రెండ్స్. ఆ, మీరు చూస్తున్నది ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత. శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి యొక్క వ్యాఖ్యానము ద్వారా ఇది మనకి లభించింది. ఆంధ్రాలో చాలా అయినటువంటి ఈ గీతామకరందము చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకంటే భగవద్గీతలు ఎన్నో ఉన్నాయి. అంటే భగవద్గీత అంతా ఒకటే సంస్కృతం, కానీ దాన్ని ట్రాన్స్లేషన్ చేశారు, వ్యాఖ్యానము ఎందరో చేశారు. కానీ అందులో అన్నిటికన్నా పవర్ఫుల్, ఇంకా చాలా ఈజీగా మనకి అర్థమయ్యేలా ట్రాన్స్లేషన్ చేశారు స్వామీజీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు. ఈ యొక్క భగవద్గీత గురించి మనము ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని గ్రంథాలైతే ఉన్నాయో ఒకసారి పూర్తిగా చదివేసిన తర్వాత మనకి దానిపైన మళ్ళీ చదవాలంటే కొంచెం రుచి తగ్గవచ్చు. ఎలాగైతే ఒక సినిమా మనం చూస్తామో మళ్ళీ చూస్తే సెకండ్ టైం మనకి అంత ఇంట్రెస్ట్ తగలదు. ఫస్ట్ టైం చూస్తే ఇంట్రెస్ట్ తగులుతుంది, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం మళ్ళీ అంతగా ఇంట్రెస్టింగ్ మనకు తగలదు, బోరింగ్ అనిపిస్తుంది. కానీ ప్రపంచంలో ఒకే ఒక్కటి గ్రంథము మనకి భగవంతుడు ప్రసాదించాడు, శ్రీమద్ భగవద్గీత, గీతా మకరందము. భగవద్గీత ఎన్నిసార్లు చదివినా మనకి కొత్తగానే అనిపిస్తుంది. సో చాలామంది ఇప్పుడు కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్న కొత్త యువకులు అయినా ఎవరైనా సరే మన భారతీయులు సనాతన సంస్కృతిని నేర్చుకోవాలనుకుంటున్నారో, తెలుసుకోవాలనుకుంటున్నారో చాలామంది ఇప్పుడు మెల్లమెల్లగా మన ఒక హిందూ ధర్మానికి ఫాలో అవుతున్నారు. హిందువుల్ని అందరినీ నేను చెప్తున్నా, స్పెషల్గా మన యంగ్ పీపుల్, టీనేజ్ పీపుల్ అయినా యంగ్ ఎవరున్నారో వాళ్ళకి ఒక ఉత్సాహం మనసులో వస్తుంది భగవద్గీత గురించి. సోషల్ మీడియాలో ఆలకించి లేకపోతే ఎక్కడైనా ఆలకించి వాళ్ళకి ఒక జిజ్ఞాస పుడుతుంది. భగవద్గీత అంటే ఏంటి, దాన్ని చదవాలి, దాన్ని తెలుసుకోవాలి. చాలామంది యూట్యూబ్లో నా హైలైట్ కొన్ని పాయింట్లు దీని గురించి చెప్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఆలకించి వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసి లేకపోతే షాప్కి వెళ్ళి కొనుక్కొని చదువుకుంటున్నారు. కానీ దాన్ని ఎలా చదవాలో వాళ్ళకి తెలియదు. దీంట్లో అందరికీ తెలుసు 18 అధ్యాయాలు ఉన్నాయి, కానీ ఎలా ప్రారంభించాలి? నేను మా గురువుగారి దగ్గర నేర్చుకున్నాను ఏంటంటే, మా గురువుగారు నాకు చెప్పారు, నాయనా భగవద్గీత చదవచ్చు, మొదటి అధ్యాయం నుంచే ప్రారంభించవచ్చు, కానీ నిజంగా భగవద్గీత ఒక మహత్యం తెలియాలంటే మనము 12వ అధ్యాయం నుంచి ప్రారంభించాలి. 12వ అధ్యాయం చదివేసి మళ్ళీ మొదటికి వచ్చే మళ్ళీ 1వ అధ్యాయం నుంచి అర్జున విషాద యోగము ఆ ఒక్క అధ్యాయం నుంచి ప్రారంభించి ఆఖరి వరకు మనం చదువుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు పదండి చూద్దాం. 12వ అధ్యాయము ఇదిగో. ఇదిగో 12వ అధ్యాయము భక్తి యోగము. మొదట మనకి కావాల్సింది సాధకులకి, ఎవరికైనా సరే భక్తి లేకుండా ఎన్ని పూజలు చేసినా లేకపోతే ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ధ్యానాలు జపాలు తపాలు చేసినా ఏం లాభం లేదు. సో ఎందుకు మా గురువుగారు ఎలా చెప్పారు, 12వ అధ్యాయం నుంచే ఎందుకు ప్రారంభించాలి భక్తి యోగం నుంచి? నేను ఎప్పుడైతే చదివానో దాని తర్వాత నాకు అర్థమైంది. సో నేను రికమెండ్ చేస్తాను అందరికీ, ఎవరైనా కూడా మన భగవద్గీత చదవాలనుకుంటున్నారంటే, కొత్తగా యువకులు వాళ్ళు అందరూ కూడా భక్తి యోగం నుంచి స్టార్ట్ చేయాలి. భక్తి యోగము అధ్యాయము అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మొదటి అధ్యాయం ఏదైతే ఉందో
శ్రీమద్ భగవద్గీతలో అర్జున విషాద యోగము, ఇది 2వ అధ్యాయము 1వ అధ్యాయము. ఇదిగో అర్జున విషాద యోగము. అర్జునుడు మహాభారతంలో ఈ యుద్ధ సమయంలో మనకి లభించినటువంటి శ్రీమద్ భగవద్గీత శ్రీ కృష్ణ పరమాత్ముడు ఒక ముఖార విందము నుంచి మనకి లభించింది. అర్జునుడు సంపూర్ణంగా విషాదంలోకి మునిగిపోతే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మార్గదర్శనం చేస్తాడు. ఇది మొదటి అధ్యాయం. సో మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి? 12వ అధ్యాయం నుంచి. అది చదివేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మొదటి అధ్యాయం నుంచి చదవచ్చు. థ్యాంక్ యూ.